హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ అవసరాలు కుటుంబ అవసరాల కార్లు కంపల్సరీ మన దగ్గర. సో మన దగ్గర ఉన్న కార్లు టియాగో నంబర్ ప్లేట్ తీసి సింటు బాబు నంబర్ ప్లేట్ సేమ్ తెలుగులో కొట్టి ఎటు పోతాను పో. సో ఇది డీజిల్ బండి, కారు కొన్నప్పుడు వచ్చిన టైర్ల బండి, పర్ఫెక్ట్ బండి. కార్ నంబర్ కూడా DL12CS 3706. నేను నిన్న దీన్ని అక్కడ హైదరాబాద్లో పట్నంలో పెట్టినాన్నే, రాష్ట్ర రాజధానిలో. సో ఇది కూడా మనకు టాటా నెక్సాన్, చాలా పర్ఫెక్ట్ ఒరిజినల్. ఈ ఫోన్ ఎత్తాను చూడే, చాలా పర్ఫెక్ట్ ఒరిజినల్, ఫస్ట్ ఓనర్, గ్లాస్ టు గ్లాస్ ఒరిజినల్, పెయింట్ ఒరిజినల్, 40% టైర్లు ఉన్నాయి. డీలర్స్కి కూడా డీలర్ రేట్ ఇస్తాం. మార్కెట్ ఇప్పుడు బాహుబలి సినిమా ఉంటుందండి, ఏది ఓటమి మనం దిగజారిపోవడం కంటే ఓటమి వేరే ఏమి ఉండదు అని అతను చెప్పడం జరుగుతుంది. సో అట్లనే డీలర్స్ కూడా డీలర్ ప్రైస్లో ఇస్తా, నేను 50 తక్కువ ఇస్తా, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా మీరు అమ్ముకుంటా అంటే. సో 2-3 అంశాలలో ఉంటాయి కాబట్టి తెల్ల కార్లే నెక్సాన్, ఎక్సెంట్, ఫోర్డ్ ఫిగో, I20 టైర్లు అన్నిటికి ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్లు అన్నిటికి ఉన్నాయి. అన్ని రేటింగ్ బండ్లు, అన్ని డీజిల్ బండ్లు, డీజిల్ 25 మైలేజ్ వచ్చే బండ్లు. ద బెస్ట్ మైలేజ్, ద బెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ డిజైన్, ద బెస్ట్ ఇంటీరియర్. మీకు మారుతి కంటే కూడా అన్ని రకాలుగా ద బెస్ట్ క్వాలిటీ డీజిల్ ఎయిర్. అంటే మనకు దీనిలో ఆయిల్ చేంజ్ చేసినాం అనుకో, ప్రతి కార్లో కూడా 3.5 లీటర్ల ఆయిల్ పడుతుంది, ఇంజన్ ఆయిల్. ప్రతి కార్లో 40 లీటర్ల డీజిల్ పడుతుంది. ప్రతి కారు 20+ మైలేజ్ వస్తుంది. ఈ ఎక్సెంట్ 25 దాకా వస్తుంది, 27 దాకా వస్తుంది. ఫిగో 27 దాకా వస్తుంది. I20 23 దాకా, 24 దాకా వస్తుంది. నెక్సాన్ 22 దాకా వస్తుంది, XM వేరియంట్ కాబట్టి. ఇందులో వేరియంట్ని బట్టే మైలేజ్ ఉంటాయి. టియాగో 27-28 దాకా వస్తుంది. ఇంజన్ చిన్న సైజు, టైర్ చిన్న సైజు కాబట్టి ఏదైనా టైరు ఇంజన్ బట్టే వస్తాయి. సో అట్లా చిన్న బండ్లు, తక్కువ ధర బండ్లు, మైలేజ్ వచ్చే బండ్లు మీ కళ్ళ ముందట టెస్ట్ డ్రైవ్ చేసుకుని, ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ కార్లు అమ్ముడు, మళ్ళీ దాని ఇక్కడికి వచ్చినా చూసుకుంటూ ఇదంతా పరిశాన్ ఉంటుంది. లారీ లెక్కలు దించాలన్నా టాస్కే, మళ్ళీ వాషింగ్ చేయాలన్నా టాస్కే. సో ఎయిర్ ఫిల్టర్ ఖచ్చితంగా మీ కారుకు సాఫ్ చేయాలా, 250 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది. మేము కూడా ప్రతిదీ కూడా చేపించిస్తాం. సో ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ కూడా చాలా మ్యాండేటరీ. అది చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది దాంట్లో కూడా. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచి. సో బెస్ట్ వెహికల్స్ అన్నట్టు మన దగ్గర, వైట్లో బెస్ట్ డీల్స్లో బెస్ట్ వెహికల్స్. ప్రైజు ఆయిల్ చేంజ్ చేసినా, డీజిల్ చేంజ్ చేసినా ఎంత వస్తుంది అనేది కూడా మనం మొట్టమొదలు కంప్లీట్గా ఆలోచన చేసి మీకు చెప్తాం. ఖచ్చితంగా మన టీం అంతా డీజిల్ బండ్లు, మైలేజ్ వచ్చే బండ్లు, కార్ మీద అవగాహన బండ్లు, ఇట్లాంటివి పట్టుకొస్తే మీకు ఏ తవ్వపంటమైనా కొద్దిగా కారు కొనాలన్న కళ, కారులో తిరగాలి అన్న కళ, తక్కువ డీజిల్ మైలేజ్ అంటే డీజిల్లో మైలేజ్ వచ్చి రావాలి అన్న కళ, ఈ కళలు ఉన్న కాడికి మనకు సహకారం అయితే. సో ఆ ఉద్దేశంతో కూడా మనం చేయడం జరుగుతుంది. అందులో కూడా మనం ద బెస్ట్ వెహికల్సే పట్టుకొచ్చినాం ఇప్పటివరకు అయితే. సో మీరు ఆలోచన చేసుకోండి, వెహికల్స్ ఏవనేది ఇంకా ఉన్నాయి, కాకపోతే వీటికి ఆర్డర్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి వాటిని ఇస్తాం. ఈ ఫోన్ మాట్లాడు ఒకసారి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి. హలో, నమస్తే అన్న, చెప్పండి అన్న. అయితే కస్టమరు అదే చికెన్ సెంటరు. ఏమైందట చింటూ, చికెన్ ఏమైందట? కొని కొత్తండి ఇప్పుడే దా. ప్రతిరోజు ఒక పాత ప్రతి రాత్రి వసంత రాత్రి అని ఉంటుంది. సో ఇక్కడ మాకు ప్రతిరోజు కుండ చికెన్ 100%, 99%. 4 పొయ్యిలు పెట్టామండి, రాళ్ళ పొయ్యిలు. సో ఇమీడియట్గా మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా కుండ చికెన్తోనే ఉంటుంది. సో 100% మీరు కూడా వచ్చే ముందు కాల్ చేయండి మా చింటూకు. చింటూ, నీకు ఫోన్ చేయమంటానా, వచ్చేసరికి వాళ్ళకి అంటిపెట్టు. ఎంత ఇవ్వమంటావు చికెన్కు? మన కస్టమర్లు అని ఏముండదు, పైసలు కంపల్సరీ. డబ్బు అనేది రాదు, మేము అట్లా అబద్ధం ఆడలేం. పోదంపా ఎవరు అనరాడా. సో ఖచ్చితంగా డబ్బు అనేది 100%
అంత ఈజీగా రాదు. మేము చాలా మార్జిన్లా చూడండి, మేము ఎంత బక్క అయినాం. కడుపు ఊకే తాడుతో కట్టుకొని పని చేస్తాం, ఆకలి కావద్దని. సో ప్రతి కారు కూడా చాలా బ్రాండెడ్గా మంచి మైలేజ్ వచ్చేటట్టుగా చేస్తున్నాం. చింటు ఏందట పైసలు ఇస్తాడు పో, నాకు ఫోన్ పే కొడతాం. కోడి కూరకు పైసలు అడుగుతారు మా వాళ్ళు. సో ఎందుకంటే భోజనానికి ఎక్కువ విలువ. అంటే అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ సిఎస్ ఉంటారు కదా, వాళ్ళు ఐపీఎస్లు మన ఐఏఎస్లు అక్కడ అనంతపురం ఆయన ఒక సార్ ఉండే, ఆయన మొత్తం సార్ చేస్తే చెప్పేది. పెద్ద మనిషి, రిటైర్డ్ అయిన ఇంకా చాలా పెద్ద వయసు, 90 years అయినా ఇంకా చాలా యాక్టివ్ ఉంటారు ఆయన. కర్నూలు కూడా వాళ్ళు ఉండే, వాళ్ళు చెప్పేది ఏడికి ఎన్టీ రామారావు అన్నగారు ఫంక్షన్ పోయినా కూడా అంబాసిడర్లలో వెనక అప్పుడు జామకాయలు, పండ్లు, పొలాలు, లడ్లు అవి మంచిగా చూపించి పెట్టించారు, కార్ డిక్కి నింపేదారు. చీఫ్ సెక్రటరీ మా ధర్మపురి దర్శనానికి వస్తారు అప్పుడప్పుడు. సో కార్లు మన పోతే డ్రైవర్లు ముచ్చట్లు లీక్ చేపిస్తూ ఉంటాం మెల్లగా. ఇళ్ళల్లో ఉండే గవర్నమెంట్ బండ్లలో పోతే ఇక వాళ్ళ ఇంట్లో ఉండే కానిస్టేబుల్, హోంగార్డు వీళ్ళని ఇస్తారు కాబట్టి వాళ్ళతోనన్నా లీక్ చేసుకుంటాం. చూడండి 10 చెగడ 10 11 వచ్చి మనకు విషయం తెలుసుకుంటాం. కియా పున్ లక్ష్మీ ప్రసారం అన్నాడు, లక్ష్మీదేవి ఎటు ఏం చేయాలన్నా. సో టియాగో ఇది కూడా చాలా బాగుంది, మీరు ఎవ్వరు మిస్ కావద్దు. నేను హైదరాబాద్ పోతున్నా, చూడండి సూపర్ లగ్జరీ. సో కంపల్సరీ ఢిల్లీ కార్స్ తెలంగాణ వెహికల్ చూసుకోండి. కంపల్సరీ కూడా మన ఆఫీసు అంతా చిన్నగా కనబడుతుంది. హోటల్ కిరాణా షాప్ వెనుక ఇక చికెన్ సెంటర్ ఇదే. ఇక ఆయన మదీనా చికెన్ సెంటర్ అలా చేయడు, ఇక మనమేమో తలకాయ తీసాడు. తిండంటే నాకు కూడా ఇష్టమే, తక్కువ తింటా కానీ ఇష్టమే. అందులో ఏం జరుగుతుందంటే అల్లం ఫ్రెష్ ఖచ్చితంగా ఆ రోజుదే, ఎల్లిపాయలు ఫ్రెష్ ఖచ్చితంగా ఆ రోజుదే, కొత్తిమీర ఖచ్చితంగా ఇక్కడ నియర్ బై రైతుల దగ్గరనే. చిన్నకోడూరు చాలా పెద్ద మండలం, హరీష్ అన్నకు పట్టున్న మండలం, రంగనాయక సాగర్ కింది మండలం. రెవెన్యూ పోలీస్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ. రైతులు ఎర్ర సాయిలు, ఎర్ర నేలల పంట పండిందంటే బంగారం. నీకు పచ్చిమిరపకాయ పిచ్చ టేస్ట్ ఉంటుంది. ఊరు పట్టు ఉడుం పట్టు, మొత్తం ఉడుం పట్టు ఉంటుంది చిన్నకోడూరు అంటే. చాలా గొప్ప ఊరు పెద్ద కోడూరు, చిన్నకోడూరు. సో అక్కడ నుంచి మనం అన్నీ న్యాచురల్గా తెచ్చుకొని తింటాం. ఫుడ్ చాలా ప్రిఫరెన్స్. ఏ రోజు ఆ రోజు దంచి కుండలేసి 5 నిమిషాల పనికి ఇంట్లో కోసుడు ఈడ తల తప్పదీసి తల మీద ఇంత ప్రతిరోజు ఒక దేవుని ముక్కుడే తల తప్పదీసి ఇంత కూరేసి అలా 4 మిరపకాయలు పొడుగు కడిగేసి 2 ఎల్లిగడ్డలు దెబ్బ దంచి రోల్ ఆనే కొనుకొచ్చినాం. రాయి రోల్ నేను చూపిస్తా, ఒక్కొక్క రోజు చూపిస్తా, ఒక్కనాడు చూస్తే బాగోదు. అవన్నీ వేసి కట్టెల పొయ్యి మీద పెట్టినామంటే కట్టెల పొయ్యి దగ వేరు. మేడారంలో నేను మొన్న వీడియో తీసినా కదా, కరెక్ట్ ఒక కనీసం రేపటి నుంచి 25 అమ్మ వస్తే హన్మకొండ బైపాస్ నుంచి అంటే అసిన్పర్తి బైపాస్ దగ్గర లెఫ్ట్ తిరుగుతా కూడా 2-3 వైన్స్లు ఇట్లా వైన్స్ కొద్దిగా ముందు వైన్స్. నా ఫోకస్ అంతా వైన్స్ మీద ఉంటుంది. తాగాలని కోరుకుంటా కానీ తాగలేను, అటువంటి పరిస్థితిలో నేను ఉన్నా. అప్పుడు ఇప్పుడు ఈ పండుగ అప్పుడే సమ్మక్క పేరు చెప్పుకునే తాగుడే చాలామంది. ఇక భార్య అంటది ఇక తెచ్చుకోపో. గవర్నమెంట్ ఎంప్లాయీ నా పక్కపండి మొన్న మేము ఆడ కంకశెట్లలో అనుకొని తిన్నాం రాంగా. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్ద పోస్టులో ఉన్నాడు హైదరాబాద్లో. వాళ్ళు కార్లు వచ్చారు, 3-4 కార్లు, పెద్ద కార్లు వచ్చారు స్కోడాల వీళ్ళు. సో వాళ్ళ భార్య ఇవాళకి ఒక్కనాటికి కానీ ఇక తెచ్చుకోపో. ఈ చెవులకు వినేదానికి సుఖంగా అనిపిస్తుంది అంటాడు ఆయన పెద్ద మనిషి. 53-54 సంవత్సరాలు, పిల్లలు లేరు ఇక్కడ, అమెరికా అక్కడికి సెట్ అయిపోయారు. ఆయన ఏమంటానంటే నువ్వు అనే వర్డ్ ఇక తెచ్చుకోపో, ఇవాళ ఒక్కనాడు దాగు కాలవాడు అని అనే మాటలు చాలా విలువైనవి ఈనటోళ్ళకు. సో మీరు కూడా కంపల్సరీ ఎంజాయ్ చేయండి, మంచి భోజనం తీసుకోండి. అల్లం, ఎల్లిపాయ, కొత్తిమీర, ఎల్లాకు, ఉల్లాకు అంటే దానిలో వేసుకునే నూనెలో వేసుకునే దినుసులు. ఎందుకంటే ప్రతి 4 గంటలకు ఒకసారి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి తాగే ఒక గ్లాస్ వాటర్ మనిషికి ఎంతో విలువైంది. ఈ కార్లు ఇవన్నీ ఉన్నా కూడా ప్రతి 4 గంటలకు చైలీ చికెన్ అని ఉంటుంది మేడం. ఆమె ఒక రోజు ఏమన్నదంటే ఇన్స్టాగ్రామ్లో మా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ చుట్టాలు ఆమెను కిడ్నాప్ చేసి వండించుకోవాలని తిందామని అనుకున్నారట. ఆమె కేరళ ఒక టూరిస్ట్ దానిలో చెప్పింది. మనకు దగ్గర వాళ్ళు ఓల్డ్ హిమాయత్నాలు ఉన్నప్పుడు పరిచయం. సో ఈ పంపులో కూడా ఇదే మనం చెప్పే మారుతి పంపు. పూర్తిగా జిందా తిలిస్మట్, మన మేడారం కంకబొంగులు, కంక చెట్టమ్మ, ప్రతి ఒక్క చెట్టు ఉంటుందండి అందులో. ఆ జెండా ఒకటి ఉంటే తీసేసి మళ్ళీ పెట్టలే. సార్ 2-3 సార్లు చెప్పినా పెట్టలే. ఇంకా గేరు ఏ గేరేస్తాను సెంటు బాబు పొద్దుగల ఆయనవా. సో ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆలోచించండి. నమస్తే.